న్యూజిలాండ్తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో ఇండియా ఫస్ట్ టైం ఈరోజు 4 టీ20లో ఓడిపోయింది. ఇన్ని రోజుల నుంచి గంభీర్ కోచింగ్ టాక్టిక్స్ అన్న జస్ట్ కోపం వచ్చేది. బట్ ఈ రోజు మ్యాచ్ చూశాక గంభీర్ అంటే కంప్లీట్గా విరక్తి పడుతుంది. ఇండియన్ టీంకి పట్టిన పెద్ద దరిద్రం గంభీర్ అనిపిస్తుంది. మీరు కూడా ఈ మ్యాచ్ చూసుంటే మీకు కూడా సేమ్ ఇలాంటి ఫీలింగ్ వచ్చుంటే కామెంట్ చేసి చెప్పండి. ఇక నాకెందుకు ఇలా అనిపిస్తుందంటే ఈరోజు మ్యాచ్ ఇండియా ఓడిపోయింది అంటే దానికి కారణం 100% గంభీరే. దాదాపు 2 ఏళ్ల తర్వాత టీంలోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఈ సిరీస్లో దాదాపు అభిషేక్ శర్మతో సమానంగా రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. రెండో మ్యాచ్లో అయితే బౌండరీల వర్షం కురిపించి మ్యాచ్ని ఒంటి చేత్తో దాదాపు గెలిపించేశాడు. అండ్ టీ20 వరల్డ్ కప్లో కూడా టీంలో 3rd ప్లేస్లో చాలా కీ రోల్ పోషించబోతున్నాడు ఇషాన్ కిషన్. అలాంటి బ్యాటర్ని అసలు ఎందుకు పక్కన పెడుతున్నాడు, పక్కన కూర్చోబెట్టాలనే ఆలోచన కూడా ఎందుకు వచ్చిందో ఎంత ఆలోచించినా నాకైతే అర్థం కావట్లేదు. పోనీ కిషన్ని పక్కన కూర్చోబెట్టాడు కాబట్టి ఇంకో బ్యాటర్ అయినా అయ్యని ఆడించాడా అంటే అది లేదు. బౌలర్ హర్షదీప్ సింగ్ని తీసుకొచ్చాడు. బట్ ఎందుకు? అసలే విశాఖ పిచ్ బ్యాటింగ్ పిచ్, బౌండరీ కూడా అంత పెద్దది కాదు, సిక్స్లు కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటి పిచ్ మీద ఎక్కువ మంది బ్యాటర్లతో ఆడితే అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ ఇన్ఫార్మ్ బ్యాటర్లను పక్కన కూర్చోబెడితే ఎలా గెలుస్తాం? ఇంత చిన్న లాజిక్ గంభీర్ ఎలా మిస్ అయ్యాడో అర్థం కావట్లేదు. సంజు ఫామ్లో లేడు. మొత్తం టీంలో ఫస్ట్ మ్యాచ్ తప్ప మిగిలిన 2 మ్యాచ్లో ఆడిందే అభిషేక్, ఇషాన్, సూర్య. వీళ్ళు ముగ్గురే ప్రతిసారి ఇండియాని గెలిపించేశారు. అంటే మిగిలిన బ్యాటర్లకి ప్రాపర్ ప్రాక్టీస్ కూడా లేదు. అలాంటప్పుడు ఇంత చెత్త డెసిషన్ ఎలా తీసుకోవాలనిపించిందో గంభీర్కే తెలియాలి. అయ్యా నీకు నచ్చడు ఓకే, కాబట్టి టీంలో ఉంచకూడదు అని కక్షగట్టి పక్కన కూర్చోబెడుతున్నావు. అదే తప్పనుకుంటే ఇండియా ఓడిపోయినా పర్లేదు నాకు నచ్చినట్లే చేస్తా అన్నట్లు టీంలో మార్పులు చేయడం అసలు క్షమించరాని నేరం. దానివల్లే ఈరోజు ఇండియా ఓడిపోయింది. దీనికి తోడు లాస్ట్ మ్యాచ్లో సూపర్ కెప్టెన్సీతో అదరగొట్టిన సూర్య ఈ మ్యాచ్లో చాలా చెత్త డెసిషన్స్ తీసుకున్నాడు. మేబీ సిరీస్ గెలిచేసావు అనే రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇలా డెసిషన్స్ తీసుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఆ డెసిషన్స్ కూడా ఈరోజు ఇండియా ఓడిపోవడానికి కారణమయ్యాయి. అందులో చాలా పెద్ద చెత్త డెసిషన్ పాండ్యాతో బౌలింగ్ చేయించకపోవడమే. టీ20 వరల్డ్ కప్ కోసం పాండ్యాని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మంచిదే, అందులో తప్పులేదు. బట్ ఈ మ్యాచ్ గెలవడంపై కూడా ఫోకస్ పెట్టాలి కదా. దానికి తోడు ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు. పాండ్యాకి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ అయితే అంత మంచిది కదా. అలాంటప్పుడు పాండ్యాకి బౌలింగ్ ఇవ్వకపోవడం నా ఒపీనియన్ ప్రకారం పక్కా తెలివి తక్కువ డెసిషన్. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఇండియాకి కివీస్ ఓపెనర్లు డెవాన్ కాన్వే 44 రన్స్తో, టిమ్ సీఫర్డ్ 62 రన్స్తో చుక్కలు చూపించారు. మన బౌలర్లు హర్షదీప్, హర్షిత్ రాణా పవర్ ప్లేలో భారీగా పరుగులు ఇచ్చేశారు. హర్షదీప్ ఫస్ట్ ఓవర్లో 14 రన్స్ ఇస్తే హర్షిత్ రాణా 12 రన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 3వ ఓవర్లో హర్షదీప్ 4 రన్స్ ఇస్తే 4వ ఓవర్ వేసిన హర్షిత్ రాణా ఏకంగా 15 రన్స్ ఇచ్చాడు. వీళ్ళిద్దరూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అక్కడే దెబ్బపడింది. దాదాపు 9 ఓవర్ల వరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయామంటే అక్కడే మన బౌలింగ్ ఎంత ఫెయిల్ అయిందో అర్థమవుతుంది. అసలు బుమ్రా లాంటి నంబర్ 1 బౌలర్ని ఓపెనింగ్ బౌలింగ్ చేయించకుండా హర్షిత్ రాణా, హర్షదీప్ లాంటి వాళ్ళతో ఎందుకు బౌలింగ్ చేస్తున్నారో నాకు టోర్నీ స్టార్టింగ్ నుంచి అర్థం కావట్లేదు. వాళ్ళు బౌలింగ్ చేస్తే ప్రాబ్లం లేదు, బట్ బుమ్రా బౌలింగ్ వేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి కదా. అండ్ ఈ మ్యాచ్లో కూడా మన బౌలర్లు అలాగే చాలా చెత్తగా ఓపెనింగ్ చేశారు. ఇక 9వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ కాన్వేని, 13వ ఓవర్లో హర్షదీప్ సింగ్ సీఫర్డ్ని అవుట్ చేసిన తర్వాత న్యూజిలాండ్ స్కోర్ స్పీడ్ తగ్గింది. దీంతో 200 లోపే టార్గెట్ ఉంటుందనిపించింది, కానీ చివరిలో డారెల్ మిచెల్ 18 బంతుల్లో 39 రన్స్ కొట్టి పిన్ హిట్టింగ్ చేయడంతో కివీస్ కు 215కు చేరుకుంది. ఇండియన్ బౌలర్లలో హర్షదీప్, కుల్దీప్ చెరో 2 వికెట్లు తీస్తే బుమ్రా, బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు. ఇక 216 పరుగుల టార్గెట్ తో చేసింగ్ దిగిన ఇండియాకి ఫస్ట్ బాల్ కే భారీ షాక్ తగిలింది. సరిగ్గా 3వ టీ20లో కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ సంజు శాంసన్ ఎలా అయితే ఫస్ట్ బాల్ కి అవుట్ చేశాడో ఈసారి స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మని కూడా అలాగే అవుట్ చేశాడు. ఫస్ట్ బాల్ కి భారీ 6 కొట్టపోయిన అభిషేక్ డీప్ థర్డ్ మ్యాన్ లో కాన్వేకి క్యాచ్ ఇచ్చి రాయల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా జస్ట్ 8 రన్స్ మాత్రమే కొట్టి అవుట్ అయిపోయాడు. ఇక సంజు 3 4లు ఓ 6 కొట్టి ఫామ్లోకి వచ్చినట్లే కనిపించిన 24 రన్స్ కొట్టాక శాంట్నర్ బౌలింగ్లో ఓ లేజీ షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత విచిత్రంగా హార్దిక్ పాండ్యాని కాకుండా రింకు సింగ్ని 4th పొజిషన్లో బ్యాటింగ్కి పంపించాడు సూర్య. రింకు సింగ్ ఆఖరిలో పిన్ హిట్టింగ్ చేసి ఫినిషింగ్ చేయమంటే చేస్తాడు, కానీ అద్భుతంగా సింగిల్స్ ఇస్తూ ఇన్నింగ్స్ బిల్డ్ చేయమంటే ఎలా చేస్తాడు? 30 బంతుల్లో 39 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఈ మధ్యలోనే సూర్య అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన పాండ్యా కూడా 2 రన్స్ మాత్రమే కొట్టి అనవసరమైన షాట్కి అవుట్ అయి వెళ్ళిపోయాడు. అక్కడికే ఇండియా ఓడిపోతుందని అర్థమైపోయింది. అయితే శివన్ దుబే రావడంతోనే 6 కొట్టి ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడంతో పాటు ఎడాపెడా 6లు 4లు బాధేస్తూ 15 బంతుల్లో 52 రన్స్ కొట్టి సిరీస్లో సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాది మంచి ఊపులో కనిపించాడు. 23 బంతుల్లో 3 4లు 7 6లతో 282 స్ట్రైక్ రేట్తో 65 రన్స్ కొట్టి ఇండియాని ఒంటి చేత్తో గెలిపించేస్తాడు అనుకుంటున్న టైంలో హెన్రీ బౌలింగ్లో హర్షిత్ రాణా ఓ స్ట్రైట్ షాట్ కొట్టగా
బంతి హెన్రీ చేతికి తగిలి డైరెక్ట్గా నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో వికెట్లకు తగిలింది. అప్పటికి దూబే క్రీజ్లో లేకపోవడంతో అవుట్ అయిపోయాడు. దూబే అవుట్ కావడంతోనే ఇండియా ఓటమి ఫిక్స్ అయిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే హర్షిత్ రాణాతో పాటు హర్షదీప్, బుమ్రా, కుల్దీప్ కూడా అవుట్ అయిపోవడంతో ఇండియా ఈ సిరీస్లో ఫస్ట్ టైం ఆల్అవుట్ అయి మ్యాచ్ ఓడిపోయింది. మొత్తంగా 18.4 ఓవర్లలో 165 రన్స్ మాత్రమే చేసి 50 రన్స్ తేడాతో ఓడిపోయింది ఇండియా. కివీస్ బౌలర్లలో శాంట్నర్ 3 వికెట్లు, డఫీ, సోదీ చెరో 2 వికెట్లు తీస్తే జాక్ ఫోక్స్, మ్యాట్ హెన్రీ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక ఈ ఓటమితో టీమిండియా న్యూజిలాండ్ని వైట్ వాష్ చేసే ఛాన్స్ పోగొట్టుకుంది. బట్ కివీస్ మాత్రం సిరీస్ పైన ఓ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకుంది అండ్ వైట్ వాష్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడింది. ఇక 5వ టీ20 తిరువనంతపురంలో 31న జరగబోతోంది. మరి ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.